బ్రిటిష్ వాడి దరిద్రం ఒకటి పోయింది. ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్, సిఆర్పిసి ఈ రెండింటిని మారుస్తూ ఇంతకుముందు చేసినటువంటి ఒక కమిటీ, ఆ కమిటీ వేయడం పూర్తయింది. ఆ కమిటీ దాని నివేదిక ఇచ్చింది. దాని మీద క్రిందటి పార్లమెంట్ సెషన్స్లో సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. ఆ సెలెక్ట్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలించడం అయింది. లోక్సభలో తాజాగా బిల్లు తేవడం అయింది. ఆ బిల్లు ఆమోదం పొందడం అయింది. ఇక పైన అత్యాచారాల కేసులలో, మైనర్ల మీద అత్యాచారం కేసులో ఉరి శిక్ష విధించేటటువంటి చట్టం వచ్చింది. అదే సందర్భంలో మూకదాడులు, మత విద్వేషాలతో రగిలిపోతూ ఒక వర్గాన్ని అంతం చేయాలనేటువంటి దాడులకి మాబ్ అటాక్స్ కింద 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైలు శిక్ష వేస్తుంటే ఏకంగా ఉరి శిక్ష విధించేటటువంటి కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. అదే సందర్భంలో ఉగ్రవాదులకు కూడా కఠినమైనటువంటి శిక్షలను పెడుతూ తీసుకొచ్చినటువంటి ఈ భారత సాక్ష్య నిగమ్ అమల్లోకి రాబోతోంది. లోక్సభ ఆమోదం పొందాక రాజ్యసభ ఆమోదం సులభం, ఎందుకంటే వీళ్ళందరూ బహిష్కరించున్నారు కాబట్టి. ఇక పైన రాష్ట్రపతి ఆమోదంతో ఐపీసీ సిఆర్పిసి ప్లేస్లో సరికొత్త చట్టాలు రాబోతున్నాయి.